నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు తిరుపతి జిల్లా కలెక్టర్ పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో PGRS కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపటి నుంచి మీ ఇంటికి మీ సుధీరన్న కార్యక్రమం ప్రారంభం. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు. వేలాది భక్తుల సమక్షంలో ఘనంగా అగ్నికుండ ప్రవేశ మహోత్సవం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆలయ యంత్రాంగం. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయిన SIR ప్రక్రియ. మొత్తం 2,48,123 మంది ఓటర్లలో 2,16,287 మంది వివరాలు నమోదు. తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీవారి పాదాల చెంత ఛత్రస్నాపనోత్సవం. ఈ నెల 27వ తేదీన జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికే పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చని అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్లను తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని అర్జీదారులు వారి ఫోన్ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ను వాట్సాప్లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్టు మీరు ఇస్తున్న అడ్రస్కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా దానిని పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపటి నుంచి మీ ఇంటికి మీ సుధీరన్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా తొట్టంబేడు మండలంలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపటి నుంచి మీ ఇంటికి మీ సుధీరన్న కార్యక్రమం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా తొట్టంబేడు మండలంలో పర్యటించనున్నారు. కొత్త కండ్రిగ గ్రామం గుండెల్లిగుంట నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి అధికారులతో సమీక్షించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి వాటి అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ గ్రామ పర్యటనలు నియోజకవర్గ అభివృద్ధికి మరింత దోహదపడనున్నాయి. ఎక్కడైతే అంటే ఎవరైనా తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాల్లో లేకుంటే కాంట్రవర్సీ గ్రామాల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న గ్రామాల్లో ఇవన్నీ ఐడెంటిఫై చేసి మనకు మైనస్ వచ్చిన గ్రామాల్లో ఇవన్నీ కూడా చేయండి. దాంట్లో ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయా. ఈ బూత్ కమిటీ దగ్గర పోయినప్పుడు ఈ ఫుడ్ కూడా చెప్తున్నానండి. కాఫీ మహా అంటే ఒక బజ్జీ తప్ప ఏమి చేయదండి. పోయిన వెంటనే బోయమ్మ, ఇడ్లీలు, కోడిగుడ్లు, మాంసం పులుసు అవి పెడతారు. దయచేసి ఇవన్నీ కూడా దయచేసి పెట్టుకోకండి. ఖర్చు కూడిన పని వద్దు. నీట్గా అన్ని మిగతా కూడా కావాలంటే నేనే పంపిస్తాను. టెంట్ కుర్చీలు అన్నీ కూడా ఇబ్బంది లేదు. నీట్గా మంచి చక్కటి కాఫీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి స్టార్టింగ్ మండే నుంచి సాయంత్రము 4 గంటలకి శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి ఉత్సవాలలో భాగంగా నవభారత్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో DSP నరసింహమూర్తి అధ్యక్షతన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ CA వెంకటేశ్వరరావు, 2 టౌన్ CA నాగార్జున, పోలీస్ సిబ్బంది గరికెపట్టి రమేష్ బాబు, తుమ్మల రాజేశ్వరరావు, కృష్ణారెడ్డి, ఆడిటర్ దేవ, వారి కుటుంబ సభ్యులు, గాంధీ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి అగ్నిగుండ మహోత్సవం పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి అగ్నిగుండ మహోత్సవంకు భక్తులు పోటెత్తారు. ధర్మ సత్యనిష్టకు ప్రతీకగా నిలిచే అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరిగింది. దక్షిణ కైలాసం పసుపుమయంగా మారింది. గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి అగ్నిగుండ మహోత్సవాన్ని పురస్కరించుకొని అగ్నిగుండం తొక్కే భక్తులు పసుపు దుస్తులు ధరించి అగ్నిగుండం తొక్కడానికి నియమ నిబంధనలతో 7 సార్లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కంకణాలు కట్టుకొని భక్తులతో సందడిగా మారింది. ఎటూ చూసినా పసుపుమయంగా మారింది. అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ధర్మరాజుల ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణం ఇసుకేస్తే రాళ్లనంత జనం సందడిగా మారింది. ఉత్సవాలు సాంప్రదాయంగా మొక్కులు కలిగిన భక్తులు ధర్మరాజుల ఆలయానికి విచ్చేసి పొంగళ్లు పెట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో దర్శనానికి అధిక రద్దీ నెలకొంది. ధర్మరాజుల ఆలయం నుంచి చెన్నై రోడ్డు మొత్తం దుకాణాలు బారులు తీరాయి. అగ్నిగుండంను తిలకించడానికి సుమారు 20,000 నుంచి 30,000 మంది భక్తులు విచ్చేస్తారన్న అంచనా. అగ్నిగుండాన్ని 5,000 మందికి పైగా భక్తులు తొక్కనున్నట్లు దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారికంగా లెక్కల ప్రకారం 4,000కు పైగా కంకణాలు ధరించారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ధర్మరాజు తిరునాళ్లకు భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు. పిచ్చటూరు చెన్నై మార్గాల్లో వచ్చే బస్సులను బైపాస్ మార్గంలోకి మళ్లించారు. ధర్మరాజు ఆలయం వద్ద రద్దీ నియంత్రించడానికి ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాల్లో ఉత్తర గోగ్రహణం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి అర్జున స్వామి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేపట్టారు. ఆలయం ఆవరణలోని రంగస్థల కళాకారులు చేసిన పౌరాణిక నాటకానికి భక్తుల నుంచి ఆదరణ లభించింది. ఉత్సవమూర్తిని ద్రౌపదమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టణంలోకి చాత్రమాడ వీధుల్లో ఊరేగించారు. మేళ తాళాలు, భక్తుల గోవిందనామ స్మరణ మధ్య ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బీకే వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ కోటె సాయి కుమార్, ఏఈఓ హేమమలిని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో దుర్యోధన దుశ్శాసన వధ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు జరిపి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఉత్సవాల్లో ఆదివారం దుర్యోధన దుశ్శాసన వధ సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. ఆలయ ఆవరణలో దుర్యోధన దుశ్శాసన మట్టి బొమ్మలను తయారు చేసి దుర్యోధన భీముని వేషధారులు రంగస్థలం నాటక ప్రదర్శన చేశారు. దుర్యోధనను మడుగులో నుంచి బయటకు రప్పించి భీమసేనుడితో యుద్ధం చేసేలా చేస్తారు. భీముడు దుర్యోధన్ని వధించడం, దుశ్శాసనుడిని అంతం చేసి అనంతరం ద్రౌపది కురులకు దుర్యోధుని రక్తాన్ని పూసి ప్రతీకారం నెరవేర్చుకుంటారు. ఈ ఘటనలను దుర్యోధన భీమసేన వేషధారులు ఆసక్తికర ఘటనల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. దుర్యోధన దుశ్శాసన మట్టి బొమ్మలను భక్తులు ధ్వంసం చేసి ఆ మట్టిని వెదజల్లారు. రాక్షస పీడ విరగడైందని ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు.
అనంతరం భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. విజయోత్సవంతో వస్తున్న భీమసేనుని ఉత్సవమూర్తికి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి జై జై హర్షధ్వానాలు చేశారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో బీకే వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టె సాయి కుమార్, బోర్డు మెంబర్లు గుర్రప్పశెట్టి, సూపరింటెండెంట్ రవి, ఏఈఓ హేమమాలిని, దుర్గాప్రసాద్, రజని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వెనకట్టు పోయాలి నువ్వు కొద్దిగా తిరుగుతామ్మా అది విగ్రహం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు 10వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమంలో చైర్మన్, ఈవో, సభ్యులు, అధికారులు, ధర్మరాజు స్వామి గుడి పాలక మండలి చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఏఆర్ ప్రక్రియ పూర్తయింది. బిఎల్ఓలు మొత్తం 2,49,123 మంది ఓటర్లలో 2,16,287 మంది వివరాలు నమోదు చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్లు మరణించిన, వలస వెళ్లిన, డూప్లికేట్లు అందుబాటులో లేని ఓటర్లుగా 32,836 మందిని తొలగింపు పరిశీలనకు గుర్తించారు. తదుపరి అభ్యంతరాలు, క్లెయిమ్లు పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీఓ భానుప్రకాష్ తెలిపారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి అగ్నిగుండ మహోత్సవంకు భక్తులు పోటెత్తారు. దాదాపు భక్తులు 5,000 మంది దాకా కంకణధారులై అగ్నిగుండ ప్రవేశం పొందారు. ధర్మసత్య నిష్ఠకు ప్రతీకగా నిలిచే అగ్నిగుండ మహోత్సవం ఆదివారం రాహుకాలం అనంతరం సాయంత్రం 6 గంటలకు పైన ప్రారంభించారు. ముందుగా ఆలయ పూజారి అగ్నిగుండం చుట్టూ గుమ్మడికాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. అగ్గిని చేతబట్టి అమ్మవారి ఒడిలో పోసి దద్దోజనం, మల్లె చెండును అగ్ని కలికలపై వెయ్యడం, అవి విరబోయడంతో పూజారి అగ్నిగుండం తొక్కుతూ ముందుకు పోవడంతో గోవిందనామ స్మరణతో భక్తులు ఆయనను అనుసరిస్తూ అగ్నిగుండ ప్రవేశం చేశారు. అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ధర్మరాజుల ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణం ఇసుకేస్తరాలనంత జనం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఏవో బికే వెంకటేశ్వర్లు, డిఎస్పీ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, టెంపుల్ సూపరింటెండెంట్ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
భక్తులందరికీ విజ్ఞప్తి, అగ్నిగుండం చుట్టూ ఉన్న భక్తులందరూ కూడా కార్యక్రమం మొదలవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా ఉన్న మైక్ వద్దకు వచ్చి మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రవేశం ప్రారంభమైనది. మా అగ్నిగుండ పైన దయచేసి కిందకి రండి. అగ్నిగుండ కిందకి దిగండి. మీరు దయచేసి కిందకి దిగండి. అక్కడ అగ్నిగుండ పైన కిందకి దిగండి. తిరుపతిలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రైల్వే లోకో పైలట్ అరెస్టు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. 12 లక్షల బంగారం, 47,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బుర్కా, ఫేక్ నంబర్ ప్లేట్లు, దొంగిలించిన స్కూటీతో నేరం చేశాడన్నారు. శాస్త్రీయ సాంకేతిక దర్యాప్తుతో హత్య మిస్టరీ కేసును ఛేదించామన్నారు. నేరస్తుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం నుంచి తప్పించుకోలేడన్నారు. కుటుంబ పరిచయాన్ని అవకాశంగా మార్చుకుని వృద్ధురాల్ని హత్య చేశాడని అన్నారు. అప్పుల భారంతో హత్య, దోచుకున్న బంగారంతో పరారయ్యాడని తెలిపారు. ఇక కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఓకేనా? అందించండి. 39 years, sir? No, sir. On 69 years, sir, with 36, sir. Receipt purchase. 90 grams gold. ఇటీవల కాలంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 69 సంవత్సరాల రుద్రాల్ని మర్డర్ ఫర్ గెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు కూడా అతను ఆంధ్రా బ్యాంక్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. భర్త జస్ట్ ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయం ఏపీ గ్రామ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జేఏసీ తొలి రాయలసీమ ప్రాంతీయ సమావేశం తిరుపతిలో జరిగింది. రాయలసీమ జిల్లాలు నలుమూలలు నుంచి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతీయ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సచివాలయం ఉద్యోగులు ఒక్కొక్కరికి 700 రూపాయలు 8 నెలలుగా ఇవ్వలేదని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. బిఎల్ఓలు ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలన్నారు. తెలంగాణలో కొంత శాతం మాత్రమే సరైందని, ఏపీలో 67% మా వల్ల పూర్తయిందన్నారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వ సెక్రటరీ కాటంనేని భాస్కర్ గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. జీవో 11ను గుదిబండగా మోయిస్తున్నారన్నారు. టీచర్లకు ఇచ్చిన విధంగా నేషన్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలన్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగుల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నామన్నారు. కొంచెం సపోర్ట్ చేయగలనేమో. బట్ అల్టిమేట్ గా మనం చేయాల్సింది ఏంటంటే సింప్లీ షో ద స్ట్రెంగ్త్. పాత్రికేయుల మిత్రులకందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు తోటకూర కోటేశ్వరరావు. VWJAC రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జేఏసీ చైర్మన్గా కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది.
ఈ 7 సంవత్సరాల్లో చాలా సమస్యలు మా ఉద్యోగులు అనుభవిస్తున్నారు. ఇటీవల గత 2 సంవత్సరాల్లో సుమారు 100 మంది ఉద్యోగులకు పైగా మా వాళ్ళని మేము కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్ర స్నాపనోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును టీటీడీ అర్చకులు శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్కామత్ ఇచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశుగుస్తాగుశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః అరజః సామాని జజ్ఞిరే యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావో యజ్ఞ యువత పోరాటాలు చేస్తే ఏ స్థాయిలో పర్యవసనాలు ఉంటాయి అనడానికి ఢిల్లీలో విద్యార్థులు పోరాటం నిరూపించిందని ఉమ్మడి చిత్తూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్షల తరహాలో డిఎస్సి పరీక్షలు కూడా ఏమాత్రం తీసిపోకుండా అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలతో ఒక్కో పోస్టు 30 లక్షలకు అమ్మేసి స్పోర్ట్స్ కోటాలో పోస్టు అమ్మకాలు చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం డిఎస్సిలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై అన్ని జిల్లాలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నాయని తెలిపారు. డిఎస్సి అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారన్నారు. ఏపీలో లోకేష్ అనే విద్యాశాఖ మంత్రి అవినీతిమయం చేశారన్నారు. తప్పు కంటే అవినీతి చాలా ప్రమాదం కాబట్టి మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అండ్ చంద్రప్రకాష్ గోయల్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ శత్రుజిత్ సింగ్ కపూర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. లక్ష్మారెడ్డి గారు, మౌనిక గారు తమ రెస్టారెంట్ శ్రీవారి ఆలయ మంత్రిగా ఒకసారి వాళ్ళు తీసుకుంటారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు తిరుపతి జిల్లా కలెక్టర్ పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేపటి నుంచి మీ ఇంటికి మీ సుధీరన్న కార్యక్రమం ప్రారంభం. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు.
వేలాది భక్తుల సమక్షంలో ఘనంగా అగ్నికుండ ప్రవేశ మహోత్సవం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆలయ యంత్రాంగం. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియ. మొత్తం 2,48,123 మంది ఓటర్లలో 2,16,287 మంది వివరాలు నమోదు. తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీవారి పాదాల చెంత ఛత్రస్నాపనోత్సవం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.